అండ్ ఇంకొకటి ఇప్పుడు అవి నేనన్నట్లు డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు గానీ, హ్మ్. లేకపోతే ఆ ఫుడ్ విషయంలో గానీ ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాయండి? అంటే మనం పట్టుకెళ్ళినప్పుడు అక్కడ? యాక్చువల్లీ బేసిక్‌గా అయితే మంకీస్ అనేవి ఫారెస్ట్‌కి సంబంధించి కదండీ. సో, హ్మ్. అక్కడ అవి వాటి స్వతంత్రంగా వాటి ఫుడ్ అనేది తీసుకోగలదు. తీసుకుంటాయి. సో, హ్మ్. ఇక్కడ మనం ఈ జూస్‌లో అవి ఇవి పెట్టడం వల్ల ఈ జూ ఎప్పుడైతే ఆయన కీపర్ తీసుకొనొచ్చి పెడతాడో హ్మ్. అవి ఆయనతో చాలా రిలేషన్ మెయింటైన్ చేస్తాయి. సో, హ్మ్. ఎందుకనంటే సో అండ్ సో టైమ్‌కి ఆయనొస్తాడు. మనకి హ్మ్. ఫీడ్ ఇస్తాడు. ఈయనొచ్చిండంటే నాకు ఫుడ్ దొరుకుతుంది. హ్మ్. లేదా కొంచెం ఏదైనా మంచినీళ్ళు దొరికితే ఏదైనా ఆహారం దొరుకుతుంది అన్నది అవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి మైండ్‌లో. సో, హ్మ్. ఇప్పుడు ఆయన వాటి దృష్టిలో ఆయన ఒక దేవుడు. హ్మ్. సో, ఫుడ్ ఎందుకనంటే పెడుతున్నాడు గాబట్టి. పెడుతున్నాడు కాబట్టి. సో, ఎందుకంటే అవి అంత మాత్రమే ఆలోచించగలవు. హ్మ్. సో, వేరేది ఆయనొస్తున్నాడంటే నన్ను కొట్టడానికి, తిట్టడానికి అన్నట్టు అవి ఆలోచించవు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఆ పర్సన్ పోయినప్పుడు గూడా కాళ్ళ మీద పడడము, ఆయన హ్మ్. "వద్దు నా పట్టుకొని దగ్గర నాతో రావద్దు, నువ్వు బయటకి రాకూడదని" ఆయన చెప్తున్నాడు. హ్మ్. సో, అది కానీ దానికి అర్థం కావట్లేదు. కానీ అది వెళ్తూ ఉంది. నాకు కొంచెం నేను బయటకి రావాలి, కొంచెం నాకు హ్మ్. ఫ్రీడమ్ కావాలన్నట్టు కూడా అది కోరుకుంటుంది. అండ్ అది తిరిగి చెప్పలేదేమో గానీ, ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకునే పిల్లులు, కుక్కలు జూస్తే, మనం చెప్పినవి వాటికి అర్థమవుతాయని కొన్ని సిట్యుయేషన్స్‌లో అర్థమవుతాయి. అంటే తిరిగి మాట్లాడడం రాదు. బట్ మనం ఆగు అంటే ఆగిపోతాయి. ఈ తిను అంటే తింటాయి. అలా అలా జరుగుతుందా? జరుగుతదండి. ఆ! ఎగ్జాంపుల్ మనం ఇంట్లో పెంచుకునే డాగ్స్ కోసం మనం ఇంట్లోయి. మాట్లాడుకుంటే, ఆ! సో, కొన్ని కొన్ని యానిమల్స్ ఏమైతుందంటే మనం ఇంట్లో ఎగ్జాంపుల్ డాగ్సే పెంచుకున్నప్పుడు, అవి ఏమన్నా సరే మనం పెట్టినప్పుడు ఫుడ్ తింటాయి. నువ్వట్లా హ్మ్. ఆగిపో అంటే ఆగిపోతాయి. హ్మ్. సో, ఇంకొకటి మనం ఎక్కడికైనా బయటకి వెళ్ళి హ్మ్. సంథింగ్ మార్నింగ్ ఆ! మనం వస్తే డ్యూటీస్‌కి వెళ్ళి ఎగ్జాంపుల్ నేనే ఉన్నా మా ఇంట్లో కూడా పెట్టుంది. హ్మ్. సో, ఈవినింగ్ నేను ఇంటికెళ్ళేసరికి నాకు మైండ్‌లో ఉండిపోతది వాడు డోర్ దగ్గరకొస్తాడని. ఎగ్జాంపుల్ నేను బైక్ అట్లా స్టార్ట్ స్టా చేసి ఆపుతాం ఆపేస్తే గదా! చాలు. ఆ! ఇంజిన్ సౌండ్ ఎళ్తుంది. అక్కడ హ్మ్. ఇగ అది బార్క్ చేయడం స్టార్ట్ చేస్తది. హ్మ్. మా వోడొచ్చేసాడు అని ఎళ్ళాలి. చెప్పేసి. వెళ్ళాలి. హ్మ్. ఆయన వెయిట్ చేయాలని డోర్ దగ్గర ఉంటుంది. ఇంకొకటి అది పంచే ప్రేముంటది చూడండి మనం ఇంటికి రాగానే. అవును. మన ఇంట్లో రిలేటివ్స్ మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ గూడా అంత ఇవ్వలేరండి. అవునండి. అంత ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తాయి అవి. అది చాలా మందికి పెట్స్‌తో ఏమంటారు ఉన్న పెంచుకున్న వాళ్ళకి వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. తెలుస్తుంది. హ్మ్. సో, వేరే వాళ్ళకి అంత తెలుసుకోవడం కొంచెం కష్టం. కష్టం. బట్ ఇక్కడ హ్మ్. కోతుల్ని ఎవరం పెంచుకోం గాబట్టి అవునండి. నిజంగా ఈ ఈ ఎమోషన్స్ అవి కోతుల విషయంలో మనకు అర్థం కావట్లేదేమో ఆ! అనిపిస్తుంది. ఎందుకనంటే అది ప్రొటెక్టెడ్ అండర్ వైల్డ్ లైఫ్ గదండీ. ఆ! సో, ఆ! 1972 మనకి ప్రొటెక్టెడ్ కాబట్టి మనం ఇంట్లో పెంచుకోకూడదవి. హ్మ్. ఈవెన్ సర్కసెస్‌లో అక్కడ ఇక్కడ గూడా మేము సీజ్ చేస్తూ ఉంటాం ఈ మంకీస్‌ని. హుహు. సో, వాళ్ళు ఏంటనంటే వాటిని ట్రైన్ జేస్తారు. హ్మ్. మీరు చెప్పినట్టు మన సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ ఇట్లా తాడు మీద నడవడము, హ్మ్. హ్మ్. ఒక రోల్ ఇచ్చి ఇట్లా మీరు ఆ! మెడలో యేసుకొని సర్కస్ కిందకి రైట్. తీసుకోవడము. రైట్. ఆ! ఆ! అవన్నీ. సో, అంటే ఆడిపిస్తూ ఉంటారు గాబట్టి వాళ్ళు ఆ! అలవాటయిపోయినాయేమో. సో, అట్లాంటివి గూడా అది యాక్చువల్లీ అట్లా చేయగూడదు. వాటిని హ్మ్. ట్రైన్ గూడా జేయకూడదు. అవి చేయకూడదు. ప్రొటెక్టెడ్ అండర్ వైల్డ్ లైఫ్. హుహుహు. హ్మ్. సో, ఈ పంచ్ స్టోరీ జూసిన తర్వాత హ్మ్. మీకేమనిపిస్తోంది? కథ ఎటు మలుపు తిరుగుతుంది? మరి సుఖాంతం అవుతుందా? అవునండి. ఇప్పుడు మన మనుషుల్లాగానే మన ఇంట్లో మనం తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారు. సో, మనం గూడా వాళ్ళ తల్లి దాన్ని మందలించిందని మనం ఆలోచించాలి. హ్మ్. అంతే. 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 ఇప్పుడు హ్మ్. ప్రస్తుతానికి ఆ వీడియో మన దగ్గర లేదు గాబట్టి, మనం చూసిన వీడియోస్‌లో ఎమోషనల్‌గా అది హర్ట్ అయిందని మాత్రమే అర్థమవుతుంది. అవును. అంతే. ఎవరైనా సరే ఒక మంచి ఇప్పుడు మళ్ళీ దాని తల్లితో కలిసి తిరిగే ఒక మంచి వీడియోస్ వీడియో మళ్ళీ షేర్ పెడితే జేస్తే మొత్తం ఇండియా మొత్తం గూడా చాలా ఆనందపడతదని ఆనందపడ అనుకున్నా. నిజంగా అంటే బేబీ పంచ్‌కేమైంది? వాళ్ళ అమ్మ ఎందుకు వదిలేసింది? ఈ క్వెషన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అవును. హల్చల్ ఈవెన్ ఇఫ్ చేస్తున్నాయి. మనకి సిట్యుయేషన్ అయిన తర్వాత గూడా నేను మళ్ళీ సోషల్ మీడియాలోనే చూసా. 20 సెకండ్‌కి చాలా చాలా మంది క్రౌడ్ ఎళ్లారు. ఓన్లీ పంచ్‌ని చూడడానికి మాత్రమే. పంచ్‌ని రైట్. ఓన్లీ పంచ్‌ని చూడడానికి మాత్రమే ఆ జూకి చాలా మందెళ్లారంట. అవునవును. చాలా నిజంగా. ఆ! సో, ఆ బొమ్మతో ఆడుకునే ఆ విజువల్స్ గాని, అవి గాని హ్మ్. చూడడానికి వెళ్తున్నారు చాలామంది. నిజంగా హ్మ్. మొత్తానికి పంచ్ అయితే సెలబ్రిటీ అయిపోయింది ఇంటర్నేషనల్ లెవెల్‌లో. అవునండి. సో, ఎనీవేస్. ఓకే అండి. శివ గారు యాక్చువల్‌గా రీసెంట్ డేస్‌లో చూస్తున్నాం. అంటే రోడ్ల మీద వెళ్తుంటే కుక్కలు అటాక్ చేశాయి చిన్న పిల్లల మీద. ఓకే. అవి దాడి చేశాయి 4, 5 కలిసి అని అంటూ చూస్తూ ఉంటాం. మరి వీటి నుంచి మనం సేఫ్‌గా ఉండాలి అన్నా, లేకపోతే అలాంటి అటాక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఒక ఎన్‌జీఓ నుంచి మీరేం చెప్తారు? మేము చెప్పేదేందనంటే, ఇప్పుడు ఏదైనా ఒక కమ్యూనిటీలో ఎగ్జిస్టింగ్ డాగ్స్ అనేవి ఉంటాయండి. సో, హ్మ్. ఏ కమ్యూనిటీలో డాగ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. కొన్ని హ్మ్. కొన్ని చోట ఎక్కువ, కొన్ని చోట తక్కువుంటాయి. సో, మనం ఏదన్నా డాగ్స్ ఉన్నప్పుడు వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేపియాలి. హ్మ్. మన గైడ్‌లైన్స్ ప్రకారం. హ్మ్. యానిమల్ వెల్‌ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా హ్మ్. తర్వాత మన ఇండియాకి సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రకారం హ్మ్. యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ తర్వాత దానికి ఇయర్‌లీ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ అనేది చేపియాలి. హుహు. సో, చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే వాటిని తీసుకెళ్ళి వేరే చోట వదిలేస్తున్నారు. సో, ఎందుకనంటే ఇప్పుడే చెప్పాం మనం మంకీ కోసం మాట్లాడుకున్నప్పుడు అవి గ్రూప్ ఉంటాయి. అవి వాటి ప్లేస్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటాయి అవి ఉన్న చోట అని. సో, డాగ్స్‌లో కూడా అదే నేచర్ ఉంటదండి. హుహు. సో, అదున్న ప్లేస్‌ని దానికి సంబంధించి అని అనుకుంటుంది. సో, హ్మ్. ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని డాగ్స్ వాచ్‌మెన్స్ వీళ్ళతో వాళ్ళతో కూడా మంచిగుంటాయి. సో, వీటిని తీసుకెళ్ళి వేరే చోట వదిలేయడం వల్ల అవి అన్‌ప్రొటెక్టెడ్ ఉంటాయి. వాటికి ఓహ్! భయమవుతుంది. వాటికి హ్మ్. ఆకలైతుంది. సో, ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లేస్‌లో ఉండడం వల్ల ఏందనంటే
వాటికి ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది, నాకు ఎవరైనా వచ్చి ఫుడ్ ఇస్తారనేది వాటికి ఒక ఐడియా ఉంటుంది. సో, ఇక్కడ తెలియకపోవడం వల్ల ఇట్లా ఇంట్లోకెళ్ళి ఏదైనా డస్ట్‌బిన్స్‌లోంచి ఏమైనా దొరుకుతుందేమో అని లాగడము అవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది పిల్లలు వీటిని తీసుకెళ్ళి వేరే చోట వదిలేయడం వల్ల అక్కడున్న ఏరియాలో ఎవరైనా పిల్లలు బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు వెంటబడుతున్నాయని మీరు చెప్పినట్టు అవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్స్ జరుగుతాయి. సో, ఇట్లా జరగకుండా ఉండాలంటే వాటికి మనం ఈ సమ్మర్ మెయిన్ ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది. ఇలాంటి టైంలో వాటికి ఫీడింగ్ అండ్ వాటర్ బౌల్స్ అరేంజ్ చేయడం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ తగ్గుతాయి అంటే చాలా ఆకలితో వరకు. ఎక్కువగా ఇలా చేస్తుంటాయి అండ్ ఇన్‌సెక్యూర్. ఇన్‌సెక్యూర్ ఒకటి, ఆకలితో ఒకటి. సో, మనం ఇంకొకటి వాటికి ఆ ఏరియా అలవాటు ఉండదు. ప్లస్ ఇంకొకటి అక్కడున్న కుక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఇవి అలౌ చేయవు. ఓహ్! ఓకే. మెయిన్ ప్రాబ్లమ్ అక్కడ ఉంటుంది. అరే ఇది నా వీధి, నువ్వు వీధిలోకి రాకు. అది చాలా క్రేజీగా ఉంటాయి యాక్చువల్లీ, అవి మంచిగా ఉంటాయి. ఇంకొకటి అక్కడున్న జనాలతో అలవాటు అయిపోయి ఉంటాయి. సో, ఓకే. వేరే చోటుకి వెళ్తే వాళ్ళతో కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఎవరైనా కొత్తగా కనిపించిందంటే దాని కార్లు ఏదైనా స్టిక్ ఇచ్చి కొట్టడం, లేకుంటే రాళ్ళు తీసి దాని మీద వేయడం, అది అగ్రెషన్ అనేది పెరుగుతుంది అట్లా చేస్తే. ఎందుకంటే అది ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది. సో, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు బయట అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, దాన్ని కొట్టొద్దు. మీరు కొట్టకుండా బియాండ్ ఇట్లాంటి నోటీస్ చేస్తే మన హెల్ప్ లైన్ నెంబర్స్‌కి గానీ, గవర్నమెంట్‌తో గానీ కలిసి పనిచేసే యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్, యాంటీ రేబీస్ టీకాలు ఇప్పియాలి. సో, దాంతో పాటు ఇప్పుడు మంకీస్ కోసం మనం మాట్లాడుకుంటే కొన్ని మాకు మా హెల్ప్ లైన్ ఉందండి. 7337450643 అని మనం ఒక రెస్క్యూ హెల్ప్ లైన్ ఏ నడిపిస్తాం. నెంబర్ ఏంటండి మళ్ళీ? 7337450643. సో, ఈ నెంబర్‌కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్. ఏమనంటే ఇట్లా మా దగ్గర యాక్సిడెంట్స్ అయినాయని, లేకుంటే మా ఇంట్లోకి బ్యాట్స్ వచ్చినాయని, లేకపోతే మా ఇంట్లో మంకీస్ వచ్చి కూర్చుందండి వంటగదిలో, అది మేము ఏం చేయాలో తెలియట్లేదని. సో, వాళ్ళు రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది చాలా మంచి పని మాకు రిపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది కొడతారు. అట్లా కొట్టకుండా ఇట్లా రిపోర్ట్ చేస్తే మా టీమ్స్ అని మేము కాకుండా ఇంకా ఎన్‌జీఓస్ కానీ అట్లాంటి మా టీమ్స్ అన్ని కలిసి హెల్ప్ చేస్తాం వాటికి. ఇటు యానిమల్స్‌కి ఏం కాకుండా అటు హ్యూమన్స్‌కి కూడా ఏం కాకుండా వాటిని మంచిగా క్యాప్చర్ చేసి ట్రీట్మెంట్‌కి రిక్వైర్మెంట్ ఉంటే తీసుకెళ్ళి దానికి షెల్టర్ ఇచ్చి, ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి, మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చామో అక్కడ వదిలేస్తాం స్టే యానిమల్స్‌ని. ఓహ్! సో, ఇట్లాంటి మంకీస్ అవి ఇవి ఉంటే వాటిని మేము ట్రీట్ చేసి తర్వాత దాని రిలీజ్ ప్లాన్ ఉంటుంది. దానికి ఒక ప్రోటోకాల్. ఎక్కడైనా మనం వైల్డ్ లైఫ్‌లో రిలీజ్ చేసినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే వేరే మంకీస్ అవి గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వీటిని అలౌ చేయవు. సో, చిన్న మంకీస్ కానీ పెద్దవి కానీ రిలీజ్ చేసినప్పుడు అవి అబ్జర్వ్ చేస్తాం. వదిలిన తర్వాత అది సేఫ్ ఉందా లేదా, మార్నింగ్ టు ఈవినింగ్ ఏదైతే మనం వాచ్ చేసిన తర్వాత మేము దాన్ని వదిలేసి వస్తాం. అట్లా ఇదొక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో, ఎట్లానే ఇప్పుడు మనకి ఏదైనా యానిమల్‌కి ఇంజ్యూర్ అయింది, ఇట్లా యాక్సిడెంట్స్ అయినాయని మనకి రిపోర్ట్ చేశారనుకోండి మన గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్‌లో. సో, ఇక్కడ హైదరాబాద్‌లో కాకుండా ఇంకా మన కొంచెం ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది కాబట్టి బయటకు కూడా మేము అంబులెన్స్ సర్వీస్ రన్ చేసి తీసుకొచ్చి మేము ట్రీట్మెంట్ ఇస్తాం కంపల్సరీ. ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అండ్ వాటిని తీసుకొచ్చి సేఫ్ జోన్‌లో వదిలేస్తూ ఉంటారు. సేఫ్ జోన్ కాదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడే వదిలేస్తాం. సో, ఇదే పాయింట్ అందరూ మిస్ అవుతున్నారు. మనం ఎక్కడ తీసుకొచ్చింది అక్కడ వదలకపోతే అది వేరే చోట వదిలితే అది అన్‌ప్రొటెక్టెడ్‌గా ఉంటుంది. అది ఫీల్ అవుతుంది ఇన్‌సెక్యూర్. ఓహ్! అది సెక్యూర్ లేకపోవడం వల్ల డాగ్ బైట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి అక్కడ డాగ్స్ వీటిని అలౌ చేయవు. సో, వేరే డాగ్స్. ఇది ప్రాబ్లమ్ అందరికీ తెలియదు. సో, యాక్చువల్లీ మనకి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా గైడ్‌లైన్స్ అందుకే ఇచ్చారు. వీటిని ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అవుతేనే మీ ఇష్యూస్ అన్ని తగ్గుతాయి. ఓకే. అండ్ ఇంకొకటి కొన్ని డాగ్స్‌కి అదే రేబీస్ కావచ్చు లేదా కొంచెం ఆ పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తే వాటికి ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ రేబీస్ అనేది చాలా మంది మనకి సోషల్ మీడియా గానీ అక్కడ ఇక్కడ చెప్తూ ఉంటారండి కంపల్సరీ. సో, చెప్పడం వల్ల ఏందనంటే అట్లాంటివి అయినప్పుడు అక్కడ మనం ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఇట్లా అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తుందండి అని చెప్పి రిపోర్ట్ చేస్తే అక్కడికి టీమ్స్ వెళ్ళి ఒకవేళ 10 డాగ్స్‌లో 1, 2 ఒకవేళ అగ్రెసివ్ ఉంటే వాటిని క్యాచ్ చేసి మనం తీసుకొచ్చి అబ్జర్వేషన్‌లో పెడతాం. అది ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది, దానికి పాస్ట్ ట్రామా కూడా ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మదర్ పిల్లల్నిచ్చి అది అక్కడ ఉందనుకోండి, ఒక 8 బేబీస్ ఇచ్చి కొంతమంది కార్ డ్రైవ్ చేస్తారు. చేసి పిల్లల మీద నుంచి ఎక్కేయడము అవన్నీ జరుగుతాయి. ఎగ్జాక్ట్‌గా రీసెంట్ కూడా మేము కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు ఫైల్ చేసాం. 2 మంత్స్ పప్పీస్‌ని ఒక క్యాబ్ డ్రైవర్ 3 పప్పీస్‌ని ఎక్కించి చంపేశాడు. ఆన్ స్పాట్ చనిపోయినాయి. సో, అదేంటంటే తల్లి ట్రామాలో ఉంటుంది. సో, ఇమీడియట్ అట్లా వెహికల్స్ వెళ్ళినప్పుడు అదేం చేస్తుంది, ఇది నన్ను కానీ గుద్దని కానీ ఇంకా పిల్లల్ని ఇంకేమైనా చేయనీకి వస్తుందేమో అన్న ట్రామాలో అది దాని వెనక పరిగెడుతుంది. ఓకే. సో, ఇది చాలా మందికి తెలియని నిజం ఇది. సో, దీని వల్లనే ఆ ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో, దీన్ని ఏమంటారంటే దానికి ఏదో అయింది, దానికి కరుస్తుంది అని అంటారు. బట్ ఎగ్జిస్టింగ్ జరిగింది ఏదైతే ఉందో అది ఎవరికి తెలియదు. అది ప్రాబ్లం. బిహైండ్ సీన్స్ చూస్తే అన్ని ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నాయి ఎగ్జాక్ట్లీ, మొత్తానికి. అవును. సో, దానికి అక్కడ ఒక లాస్ అనేది జరిగింది. సో, అందుకోసం అనేది అది అట్లా బిహేవ్ చేస్తుంది అంతే. రైట్ అండి. సో, నిజంగా అండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.